హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 25th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే వైమానిక దళానికి 6 తేజస్ యుద్ధ విమానాలు. వచ్చే మార్చి కల్లా 6 తేజస్ విమానాలను భారతీయ వైమానిక దళానికి అందజేస్తామని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డికే సునీల్ వెల్లడించారు. ఈ తేలికపాటి యుద్ధ విమానాలను హెచ్ఏఎల్ తయారు చేస్తుంది. 2021 ఫిబ్రవరిలో 83 తేజస్ MK-1A యుద్ధ విమానాల కోసం 48,000 కోట్ల ఒప్పందాన్ని హెచ్ఏఎల్తో రక్షణ శాఖ కుదుర్చుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్, జీడీపీ వృద్ధి 6.5%. 2025-26లో జీడీపీ వృద్ధి 6.5%గా నమోదు కావచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నిపా వైరస్ను గుర్తించే టెస్ట్ కిట్. నిమిషాల్లో నిపా వైరస్ను గుర్తించేందుకు వీలు కల్పించే పోర్టేబుల్ పాయింట్ ఆఫ్ కేర్ కిట్ను భారత వైద్య పరిశోధన మండలి ICMR నేతృత్వంలోని జాతీయ వైరాలజీ సంస్థ NIV పూణే రూపొందించింది. ఈ కిట్ ఎక్కడైనా తక్షణ ఫలితాలను ఇస్తుందని NIV డైరెక్టర్ నవీన్ కుమార్ తెలపడం జరిగింది. భారత్లో చాలా కాలం క్రితం గుర్తించిన నిపా వైరస్ జీనోటైప్ B వర్గానికి చెందినది. ఇది వేగంగా వ్యాపిస్తుంది. అలాగే జపాన్ భూభాగంపై తొలి క్షిపణి పరీక్ష. జపాన్ తొలిసారిగా తన భూభాగంపై క్షిపణి పరీక్షను నిర్వహించింది. చైనాకు దీటుగా ఆయుధాలను సమకూర్చుకోవాలన్న యోచనలో భాగంగా సిజునై యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్లో ఈ నౌక విధ్వంసక క్షిపణి పరీక్షను జరిపింది. జపాన్ దేశం తొలిసారిగా క్షిపణి పరీక్షను చేసింది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ నివేదిక. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భారత్ పురోగతి. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు SDG సాధనలో మన దేశం మొట్టమొదటిసారిగా తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది. గతేడాది 109వ ర్యాంకు సాధించిన మన దేశం ఈసారి 99వ ర్యాంకుతో 10 స్థానాలు మెరుగుపడింది. యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ 10వ సుస్థిరాభివృద్ధి నివేదికను ప్రకటించింది. 2030 నాటికి SDGని చేరుకోవడంలో మొత్తం 193 దేశాల పురోగతిని పాయింట్లు అలాగే స్థానాల రూపంలో నివేదికను వెల్లడించింది. ఈ ఏడాది SDG సూచీలో 67 పాయింట్లతో 99వ స్థానంలో భారత్ నిలిచింది. గతేడాది అయితే 109వ స్థానంలో ఉండే, ఇప్పుడు 99. చైనా 74.7 పాయింట్లతో 67వ స్థానంలో, అమెరికా 44వ స్థానంలో ఉన్నాయి. అలాగే మన పొరుగున ఉన్న దేశాలను చూసినట్లయితే భూటాన్ 70.5 పాయింట్లతో 74వ స్థానంలో, నేపాల్ 86.6 పాయింట్స్తో 85వ స్థానంలో భారత్ కన్నా ముందు ఉన్నాయి. బంగ్లాదేశ్ 63 పాయింట్లతో 114, పాకిస్తాన్ 57 పాయింట్లతో 140, మాల్దీవులు 53వ స్థానంలో, శ్రీలంక 93వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్, SDG సూచీలో తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలే ఉన్నాయి. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ ఈ 3 దేశాలు వరుసగా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశాలు ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. అలాగే భారతదేశం స్థానం వచ్చేసి 99. నెక్స్ట్, త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం CDSకు అప్పగించడం జరిగింది. సో CDS అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు
చేసేందుకు గాను ఇక్కడి నుంచి అన్ని సర్వీసులకు చెందిన సైన్యం, ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళం ఈ 3 దళాలకు చెందిన ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించడం జరిగింది. ఇప్పటి నుంచి త్రివిధ దళాలకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాలకు చెందిన ఆదేశాలను జారీ చేసే అధికారం అనిల్ చౌహాన్కు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నీరజ్కు మరో టైటిల్. సూపర్ ఫామ్లో ఉన్న జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఖాతాలో మరో టైటిల్ చేరింది. 85.29 మీటర్ల త్రోతో గోల్డెన్ స్పైక్ మీట్లో విజేతగా నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డవ్ స్మిత్ 84.12 మీటర్లతో రెండవ స్థానంలో నిలిచాడు. ఇది ఫ్రెండ్స్ టుడే 25th June 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.